వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఈరోజు మన వీడియో వచ్చేసిందంటే మనమైతే ఈరోజు మా ఊళ్ళో బోనాలు అయితే హన్మకొండ మా ఊరికి పోతున్నాం. ఇప్పుడు మా డాడీ కాడికి వచ్చి బండి తీసుకుందాం. మనమైతే నిన్న మరి స్పేస్ ఇస్తున్నాం. మంచిగా చెప్పండి, మళ్ళీ కటింగ్ చేయించుకుందాం. ఇప్పుడైతే మా తమ్ముడు అయితే బండి తీసిండు. మనమైతే ఇప్పుడు పోవాలి. మనం ఈరోజు ఫస్ట్ ఇది రైడ్ బ్లాగ్. ఫస్ట్ రైడ్ అంటే ఎక్కువ 70 కిలోమీటర్స్ వస్తాను అనుకుంటే ఇక్కడికి వెళ్ళి నేను మా తమ్ముడు ఇద్దరం కలిసిపోతాను. ఈ బ్లాగ్ ఫస్ట్ రైడ్ అది బ్లాగ్ అది ఎంత ఉంటుంది, గుంటలు ఇట్లా అన్నీ ఉంటాయి. కానీ ఈ రైడ్ బ్లాగ్ ఇప్పుడే ఫస్ట్. మనమైతే ఇప్పుడు పెద్దమ్మ కాడికి పోతున్నాం. పెట్టి చిన్న పోవాలి. మనమైతే ఇప్పుడు పోతున్నాం. రోడ్ దాటి మమ్మీ కాడికి మాట్లాడి అయితే ఇప్పుడు పోతున్నాం. ఫస్ట్ బ్లాగ్ రైడ్ బ్లాగ్ మనమైతే ఇప్పుడు మనమైతే ఇట్లా మొత్తం రైడింగ్ మన రైడ్ పెడదాం. మనమైతే ఇప్పుడు పోతున్నాం. మా తమ్ముడు చూస్తాను కలుస్తాడు. అవన్నీ కలిసిన తర్వాత మనమైతే పోతాం. మాస్క్ వేసి పెట్టేది మనం వేసి పెట్టాం. మనకి హెల్మెట్ అయితే లేదు. నెక్స్ట్ బ్లాగ్లో హెల్మెట్ పెట్టుకుందాం. మీరు మాత్రం హెల్మెట్ పెట్టుకొని రైడ్ ఇట్లా దూరం పోండి. హెల్మెట్ లేకుండా పోకుండా సేఫ్టీ ముఖ్యం. ఫస్ట్ మీకు సేఫ్టీ, డ్రైవ్ సేఫ్, స్లోగా పోవాలి, హెవీ స్పీడ్గా పోవద్దు, జాగ్రత్తగా ఉండి చూసుకొని పోండి. ఇప్పుడు పోదాం. అది పోయి పండుగని కలిసి పోదాం. మనమైతే ఇప్పుడు పెద్దమ్మ గడ్డ దగ్గరికి వచ్చేసినాం. పోతున్నాం. ఫస్ట్ రైడ్ బ్లాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ కొందాం, మనకు ఆ టైం వస్తుంది కొందాం. మన బండి ఎక్కడికి పోయి బండి తీసుకుందాం. ఫస్ట్ అన్నాడు తర్వాత తట్టుకుందాం. పోతున్నాం. మళ్ళీ రేపు రావాలి. ఒకరోజు టైం ఇచ్చిండు, వెళ్ళాలి, మళ్ళీ వచ్చేసేయాలని చెప్పేసి సరే అని చెప్పేసి మనం అయితే వచ్చేస్తాం. మళ్ళీ రావణి అంటే తమాషా కొట్టేస్తుంది. ఇక్కడ బండి టైంగా బండి అట్టుకుందాం. వచ్చేసినాం. మా విలేజ్ టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి మా విలేజ్లో. పోదాం. హన్మకొండ టు మై విలేజ్ బ్లాగ్ తమిళ వచ్చేసి స్పీడ్ బ్రేకర్ రా అయితే పోతాం. ఇక మా ఊరి కాడికి అయితే సిగ్నల్ పడ్డది ఇప్పుడే. మా డాడీ చెప్పిండు ముందే పెట్రోల్ అంటే గాలి కొట్టించుకొని పోరండి బండ్లా. మా డాడీ కొట్టించిండు. ఫస్ట్ అందరం పోదామనుకున్నాం. తర్వాత నేను మా తమ్ముడే పోతాను. ఇక మా అమ్మాయితో పోదామనుకున్నాం కానీ మా అమ్మాయిలు రారని చెప్పింది. ఇక మేమే పోతాం. ఇక ఏం చెప్తాం. నిజంగా ఫోన్పే అసలు లేదురా మొగడా అంటే పెసిపప్పు పెళ్ళమా అన్నట్టున్నది కదా. మనకైతే ఇప్పుడు సిగ్నల్ పడ్డాయి. మళ్ళీ రేపు వాడికి రావాలి. రేపు కాయవాలి, మా కాయ పొద్దురికల్లా మళ్ళీ ఇంటికి రాకుండా రావాలా బ్లాగ్ కోసం. అట్లే పోవద్దు అనుకున్నా పొద్దుగాల. మా తమ్ముడు చేసిండు. నేను పొద్దున్న లేచుతోడే ఊరికి పోదాం ఏమైందని నేను అన్నతో ఇక మా అన్నాడు ఇక పోదాం రా అని చెప్పిండు. పోవాలి ఇక ఊరి కాడికి. పోయేసరికి మేము ర్యాలీ చేసినాం. నిన్ననే ఇడికైతే ర్యాలీకి అయితే వచ్చినాం. ఆడ పోలీసు వాళ్ళు బండ్లు పట్టుదాళ్ళు. బండి అటు గుంజుకపోయి అనుకో మమ్మల్ని వేస్తే మొత్తం ఆన్ పని. పోయేటప్పుడే ఒక్కొక్కటే రెడ్ లైట్ పడ్డది. ఇంకెన్ని ఇప్పుడు బండి దొరికితే ఇప్పుడు వేరే కథ అవుతుంది. ఇక మళ్ళీ ఒక అర్ధ గంట వేస్ట్. అర్ధగంట వేస్ట్ బండి పోతాం కానీ టైం పడుతుంది. దాచుకుంటాయి. అన్న విచ్చి అన్న ఆరానికి ఇట్లా కొడతాను. సైకిల్ ఇడ కొడుతుంది జగన్. బండ్లో గాలి కొట్టేయాలి. పెట్రోల్ బంక్ లో కాదా బంకులే కొట్టించాం. ఇక్కడ బంక్ బంకులు ఉంటాయిరా. ఒకటేరా గాలి ఒక్కటి గాలి పెడతాం. ఇప్పుడు నువ్వు ఎట్టకెళ్ళి పోనిస్తాను అసలు పూసుకుంటా కానీ ఎట్టకెళ్ళి పోతుంది తెలుసా. అక్కడికెళ్ళి పోతుంది తెలుసా. అక్కడికెళ్ళి వరంగల్ పార్క్, అది మన జూ పార్క్ కాడికి ఇక పోవాలి. ఇక్కడ పెట్రోల్ బంక్ ఏంటదేమో లాంగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అట్లా
అదే ఇక ఇప్పుడు అయితే ఊరికి పోతాను. ఫస్ట్ లేచే మా మమ్మీ ఇక ఏమని ఊరికి పోదామని కూడా అంటే నాకే ఇక నాకు పిచ్చి లేచేది నైట్. డాడీ ఏమో ఊరికి పోదామని నాకు జ్వరం వచ్చిందని చెప్పిన. సరే అని మా డాడీ ఏం అడగకుండా పనికి అయితే వేయను. దాదా నాకు పిచ్చి లేచింది. ఎవడో పోతాను ఊరికి, మగా మేము పోలే, మేము పోతలేమని ఏదో అనిపించింది. అందుకే మేము కూడా పోతాను. ఇప్పుడు ఆ ఊరికి పోయిన తర్వాత ఆడ బోనాలు కాడ ఎట్లుంటుందేమో. ఊరు మొత్తం ఊరు మొత్తం ఫుల్ మంది ఉంటారు ఆడ, జనం మొత్తం. ఆడ మంచి రీల్ చేసుకోవచ్చు, ఒకటి చేసుకోవచ్చు. ఇక పోవాలి. ఇక అమ్మ ఇక్కడ వచ్చినామంటే బతుకమ్మ అప్పుడు అందరు ఇడికొస్తారు. ఇదేం కూడా పద్మాక్షమ్మ గుట్టకాడికి మా ఔరంగాల్లోకి వెళ్ళి ఫుల్ మంది ఇడికి వచ్చి బతుకమ్మలు నేను పెడతారు, ఆడతారు. నిమజ్జనం, వినాయకుడి నిమజ్జనాలు కూడా బాగానే చేస్తారు ఇక్కడ. ఇట్లకెళ్ళి ఉడుచుకుంటా సైడా, ఫస్ట్ ఇడికెళ్ళి ఉడుచుకుంటారు సైడ్ పోవాలి. ఇట్లకెళ్ళి పోతుంది. ఇక అటు ఇటు పోతా అంటే ఇదంతా చెత్త, వీటి చెత్త. పద్మాక్షం గుట్ట సైడ్ వచ్చేసినాం. ఏ కామాయి మొత్తం మంచి డెకరేషన్ లెక్క చేస్తాను. ఈ సైడ్ మొత్తం గుట్టెక్కి అప్పట్లా మేమైతే ఇక్కడ పద్మాక్షమ్మ గుడి అక్కడ ఒక చెరువు లెక్కుంటే లేక్, అలా మొత్తం బతుకమ్మలు వేస్తారు. చాలా మంచిగా ఉంటుంది. అప్పుడు ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఏడైతే పోతే శివుని గుడి, సిద్ధేశ్వర ఆలయం ఉంటుంది, కాలభైరవం కూడా ఉంటాయి. ఇటు సైడ్ మన రావణాసురుని కాదు. మనమైతే ఇటు సైడ్ మొత్తం బతుకమ్మలు ఇట్లా ఆడేది. మనమైతే ఇప్పుడు పోతున్నాం. మన ఊళ్ళు ఇంకా చాలా బాగుంటుంది కదా. మనమైతే ఒక బాగా బంకు కాడ గాలి పెట్టించుకోవాలి. ఫీల్ అయితే కొట్టించినాం. డాడీ కొట్టించి పెట్టిందట. ఫస్ట్ ఈ బంగ్లా కొడుతుంట బంకు మూసేసిళ్ళు. మా డాడీ అయితే ఫీల్ కొట్టించిందంట. పోదాం అనుకున్నాను మా డాడీ కూడా, కానీ ఒకసారి నైట్ పోదామన్నాను మా డాడీ. పొద్దుగా లేవాడికి మనకు నేను మా తమ్ముడు పొద్దుగా లేపలే మేము. వాడు అట్లే అనుకున్నాడు. 10 అవుతుంది లేచిండు. మనం అయితే 6 రూట్లోకి వెళ్ళిపోతున్నాం, 7 రూట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇది మన షార్ట్ కట్. ఇట్లకెళ్ళి మొత్తం లారీలు టిప్పలు వేయవారికి మొత్తం ఆగమాగం చేసేది రోడ్డు. ఇల్లైతే నా ఎంసెట్ అప్పుడు పడ్డది వచ్చింది. మనమైతే ఇప్పుడు ఇట్లా పోతాం. ఇట్లకెళ్ళి మొత్తం రోడ్డు ఆగమైంది. ఇటు పక్కకే మన భద్రకాళి లేక్ ఉంటుంది. అలాగే మంచి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తారు భద్రకాళి లేక్. మనమైతే ఇప్పుడైతే మనం పోతున్నాం. మొత్తం రోడ్ ఆగమాగం ఉంటాయి. రోడ్ అయితే మొత్తం జేసీబీలు అవి లారీలు వేయ వారికి రోడ్ మొత్తం ఆగం చేసిండు. వాహనాలు పడ్డప్పుడు మొత్తం మునిపోయి ఆగమాగం మొత్తం బురద ఉంటుంది. ఇప్పుడైతే వాన పడ్డది, నిన్న కొంచెం పడే వారికి ఉంటుంది. మొత్తం ఘోరంగా ఉన్నాయి రోడ్డు, ఘాట్ రోడ్. ఇలాంటి రోడ్డు వల్ల బండి ఖరాబ్ అవుతుంది. మంచిగా ఉంటుంది అనుకుందాం. బండి మొత్తం బాగా ఉన్నాయి రోడ్డు. లారీల అమ్మాయి మా సగం, వానది సగం, మన బండి విశ్వనుడు కూడా సగం. మళ్ళీ ఆడిపోయి బండి ఒకవేళ మంచి కరవేంది అనుకో కడగాలి. మళ్ళీ మా ఊళ్ళు ఎట్లా అంటే బండ్లు ఇట్లా అన్ని తిప్పుతారు. గుడి చుట్టూ తిప్పుతారు. ట్రాక్టర్లు వస్తాయి ఎక్కువ. ట్రాక్టర్లు బండ్లు వద్దు. మా సాయంత్రం మాత్రం మా డాడీ మమ్మల్ని తిడతాడు. వాడు సాయంత్రం మార్చులు వేస్ట్ ఉన్నది. సాయంత్రాలు తిప్పుతారు అని చూస్తాడు, కానీ వద్దు మనకి. ఇప్పుడు సాయంత్రం మార్చడం అనుకో, ఫస్ట్ బండి కొన్నాక మా డాడీ నేను మాల మీద ఒకసారి పోయినాం. మా డాడీ బండి కొన్నాక ఫస్ట్ ఒకసారి మా డాడీ నేను మాల మీద పోయినాం. సెకండ్ టైం ఫస్ట్ మా డాడీ పోయినా మళ్ళీ ఒకసారి 2 సార్లు బండి మీద. ఇప్పుడు నేను మా తమ్ముడు అయితే పోడు ఫస్ట్ టైం ఈ బండి మీద. బండి కొన్న తర్వాత మనం December 16th రోజు బండి కొన్నాం. ఇప్పుడు మళ్ళా ఇండిపెండెన్స్ డే తెల్లారి మళ్ళీ పోతున్నాం. మనం నిన్న బ్లాగ్ కొడదాం అనుకున్నాం, కానీ ఇక మొత్తం మా మందిలా టాస్క్ అయిపోయింది. ఘోరంగా టైం అయిపోయింది. మళ్ళా మనకు టైం ఉండకోకుండా మొత్తం రోడ్డు మాత్రం ఘోరంగా ఉన్నది. బండికి 60 అయితే మాత్రం గలీజ్ ఉంటుంది. ఇచ్చేది కథ అయితే మన బండి కొత్త బండి కొన్ని ఒక 7 months అవుతుంది. మనం దీన్ని ఇప్పటివరకు అయితే మన అయితే 3 సర్వీసింగ్స్ అయితే అయిపోయినాయి. 3 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 4 సర్వీస్ ఇవ్వాలి. 5,000 మళ్ళీ 6,000-7,000 కొట్టడానికి 5,000 కోసం ఇస్తాం. ఇక మళ్ళీ వద్దు. మన బండి అంట మనం ఎంత ముందు సర్వీసింగ్ చేయించుకుంటే అంత బండి కండిషన్ ఇంజన్ బాగుంటుంది అట. ఇప్పుడు మనం ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ 500కి ఇవ్వాలి. 500 కాక ఒకవేళ 450 అయినా ఇచ్చినాడు లక్క అయినా కూడా 500 to 700 మధ్యలో మనం మేము ఒక్క రోజులే 200 కొట్టినాం.
ఒక్కడే బండి తిరుగుడు అటు ఇటు ఇటు అటు కొత్త పని ఎట్లుంటది. ఇప్పుడు కూడా బాగానే తిరుగుతాం మనం అన్ని ఇప్పటికైతే మనం బండి కొని ఇన్ని రోజులైనా ఒక 23,000 పెట్రోల్ కూడా ఇష్టం అనుకుంటా. వాడికి మనం తిరుగుతాం. మళ్ళీ చిన్న తిరిగాం మనం, ఒక్కలే తిరిగాం. మళ్ళీ మా మమ్మీ వాళ్ళు ఒక్కళ్ళు తిరిగితే ఏమన్నాడు, మన వెనకాల 3-4 ఎక్కించుకొని తిరుగుతాం. మనం ఉత్తిగా తిరిగితే మళ్ళీ మనకు మంచిగా అనిపించని మామూలు తిట్టేది, బండి మీద ఎందుకు అంతమంది అనేది ఎలా ఐడియా మనం. ఇప్పుడు మాత్రం తిరుగుతలేండి, ఇప్పుడు మా తమ్ముడు నేనే తిరుగుతాను ఎక్కువ శాతంగా. మనమైతే మనమైతే బ్రిడ్జ్ ఎక్కినాం. వెనకాల భద్రకాల పాటు ఏంది మర్చిపోయినాం, అయిపోయింది. బ్రిడ్జ్ ఎక్కినాం. ఇక్కడ బ్రిడ్జ్ కాడ కొంచెం జాగ్రత్త ఓడి యాక్సిడెంట్ అవుతాయి. ఇక్కడ కావు కానీ బ్రిడ్జ్ దిగే కాడ అప్పట్లో ఊరికే యాక్సిడెంట్ ఇక్కడ పోతా అంటే నాకు కన్నా పని లారీ వచ్చి కారు అయిపోయింది ఘోరంగా. ఏదో ఒక పెద్ద కాలేజ్ ఉంటుంది మొత్తం అవి పార్ట్లు అయ్యాయి, యాక్సిడెంట్ అయిన పార్ట్లు. ఎందుకు ఇవి డేంజర్ స్పాట్ ఉంటాయి కొన్ని, మన వాగ్దేవి పోతుంటే ఉంటుంది స్పాట్, అది డేంజర్ స్పాట్. అంటే ఘోరంగా యాక్సిడెంట్ అయింది. ఊకే ఎక్కువ వాగ్దేవి బుల్లికుంటుంది, అన్ని యాక్సిడెంట్ అయిపోయి ఏదో ఒకటి ఉంటుంది. అప్పట్లో పడితే మనం చూస్తాడు పాపం. స్పీడ్ ఇక్కడ పెట్టి ఏం పెట్టారు పెద్ద అందరం అలాంటి వాటి వల్ల స్లిప్ అయ్యి కింద పడుతుంది. కంట్రోల్ లేకుండా కథం కింద పడతాను. మళ్ళీ ఇక్కడనే అప్పట్లో ఘోరంగా యాక్సిడెంట్ అయింది. ఒకడైతే మనం చూస్తున్నాడు అక్కడ ఉడుచుకుంటే గడపై పాపం ఎన్ఎస్ వాంది 125 వాడు ఇంటర్ చూస్తున్నాడు పాపం చనిపోయాడు. విశ్వ అని 2 years బ్యాక్. కొన్ని రోజులు కోమా పోయిండు, బతుకుతాడేమో అనుకుందాం కానీ వాడు చనిపోయాడు. వాడి అందరితో చూసి మంచిగా కింద వాడి వాడు కూడా కొడుకుంటే అప్పుడు వాడు. కానీ మా దగ్గర ఫుల్ ఫన్ చేసేది, ఎంత చూస్తున్నాడు ఫన్ ఉండేది. పాపం వాళ్ళు ఆడి చిన్నప్పటి చనిపోయింది వాడు అయిపోయిన అన్ని ఫుల్ ఉండేవాడికి మంచి వాడు ఎంసెట్ మెయిన్స్. కానీ ఇక మేము లాస్ట్ బెంచెస్ కాబట్టి మనం బయటకు వచ్చి ఊరికే ముచ్చబెడతాం కదా, బయటకు పంపించే సార్ వాళ్ళు మేము వచ్చి ముచ్చబెట్టే కానీ వాడు పాపం అట్లా అయిపోయి చనిపోయింది వాడు. ఇక్కడికి వచ్చినప్పుడు అది నాకు ఊరికే గుర్తొచ్చేది వాడు బాగుంది. NS 125 అది కానీ BS 4 మన BS 6 వాడు NS మనకున్నప్పుడు కూడా వాడు అడుగుతారు. అప్పట్లో మా వందలు కొడితే వాడుకున్న బండి అప్పుడే, కానీ మళ్ళీ వాడికి యాక్సిడెంట్ అయిపోయేవాడికి మా వాళ్ళు కూడా భయపడ్డారు. అవసరం మళ్ళీ ఇప్పుడే మీకు చూస్తారని అట్లా ఒక 2-3 అట్లా అయింది తెలిసిన వాళ్ళు యాక్సిడెంట్ చచ్చిపోయారు. అన్నీ మా ఇంపార్టెంట్ భయపడ్డారు. స్పీడ్ ఊతారేమో ఏమన్నా అయితే మళ్ళీ అని భయపడే వాడికి ఒక్కొక్కసారి బండి కొనిస్తా అనేది కానీ టాస్క్ ఏదైతే మన పాలపిట్ట, ఎందుకంటే దసరా చింత ఫేమస్ కాబట్టి ఇప్పుడు రియల్ పాలపిట్ట చూడలేం కాబట్టి బొమ్మలను చూసుకొని ఉండొచ్చు అని ఆ పాలపిట్ట నాడబెట్టేళ్ళు. మనమైతే ఇప్పుడు ఊడ్చుకుంట దగ్గరికి అయితే వచ్చేసినాం. వెనకాల ఒక నాని గార్డెన్స్ అంటే అలా మా మామ పెళ్ళి ఇదైతే మన ఉడ్సుగుట్ట. ఇన్నే చాలా బాగా ఎత్తారు, రామస్వామి కాలుతారు. అలా అట్లనే బతుకమ్మ ఫేమస్. దీపావళి అప్పుడు కూడా ఏదో బొమ్మని కాలెత్తారు మనకైతే కాలెత్తారు, అది కూడా ఒకటి. ఉడ్సుగుట్ట దగ్గరికి అయితే వచ్చిన ఉడ్సుగుట్ట పక్కన చెరువు ఉంటాయి, వాళ్ళ ఇటు సైడ్ మొత్తం వినాయకులు దుర్గమాతలు ఇక్కడ అన్నీ ఇస్తారు. మనమైతే ఇంకో అక్కడనే వాడు చనిపోయిందంటే ఇటు వచ్చేవాడికి వాడు ఇట్లా టర్నింగ్ అవుతాను అనుకోండి. ఇక్కడనే అయింది వాడు ఇక్కడ ఇదే స్పాట్ చనిపోయింది వాడు. ఒక 7-10 days దాకా బొమ్మ పెట్టు, బొమ్మ పోయిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఊరికే గుర్తొచ్చింది. చెప్పండి ఊరికంటే ఊరికే గుర్తొచ్చింది, ఇక్కడ స్లో గుర్తొచ్చింది అలాంటి గుర్తొచ్చే వాడికి దానికి అయితే వచ్చినాం. పోతానా ఇక గాలి అయితే కొట్టించుకున్నాం, అయిపోయింది ఇక. మన పెట్రోల్ బంకులు ఏమో వెనకాల టైర్ గాలి కొట్టడానికి రాలే కాబట్టి మళ్ళీ బయట షాప్ లో మళ్ళీ ఆడ గాలి కొట్టించినాం. మనమైతే ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడు ఇది బంకు, ఇది బంకు ఇదైతే ఖమ్మం
పేరు రోడ్డు మా తొరూరు దగ్గర మాడోళ్ళకి వెళ్ళి మా ఊళ్ళు మాడోళ్ళ నుంచి మా ఊళ్ళకి ఒక 7 తొరూరు పోయేది ఎక్కువ మా ఉక్కడం పక్కకి పెద్దవాళ్ళ పంటలు అది పాలకొడితే కొంచెం దూరం ఉంటుంది. మళ్ళీ ఒకటి రాముడి గుడి అది ఫేమస్ మా కాడ. రాముడి గుడి ఫేమస్, అట్లనే పాలకొడితి అది ఫేమస్. మనమైతే ఇప్పుడు ఇక్కడ కూడా డేంజర్ స్పాట్ గైస్. ఇది కూడా బాగానే యాక్సిడెంట్ అయింది ఒకసారి. నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది కాడ. అప్పుడు లాస్ట్ వీడియో చెప్పినా మా బండి మీద ఇంకో బండి మీద యాక్సిడెంట్ అయింది నాకు దుప్పలు లాక్కి. అది కొంచెం ముందుకు పోతాడు యాక్సిడెంట్ అయింది. ఇది డేంజర్ స్పాట్ అయితే. ఇక వాగ్దేవాలకు ఎక్కువ యాక్సిడెంట్ బాబా ఎందుకో ఏమో. ఇది మాత్రం చాలా డేంజర్ అంటే డేంజర్ స్పాట్, ఎప్పటికైనా డేంజర్. అంతే మొత్తం ఆడికిడికి పెట్టి నేను ఊకే యాక్సిడెంట్ అయితే అనుకొని ఆడికిడికి పెట్టేసి మధ్యలో అటోళ్ళు అటు పోవాలి కానీ ఊకే యాక్సిడెంట్ అయ్యేది. ఇక్కడనే గాయస్ ఇది ఒకసారి మాకు గెలిచినందుకు కూడా ఒకళ్ళు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కూడా మాకు గెలిచిన వాళ్ళు ఒకటి యాక్సిడెంట్ అయింది అప్పట్లో ఘోరంగా. ఇటు పోతే మొన్న స్పాట్ ఫోటోషూట్ స్పాట్ ఫేమస్ అయింది చూసిన ఒకటి, అది ఇటు సైడే. ఈ లొకేషన్ వరకు చక్కగా పోతే వస్తుంది అది. మనమైతే ఇప్పుడైతే పోతున్నాం. మామూలు ఎయిర్పోర్ట్ ఇది పడుతుంది. ఎయిర్పోర్ట్ రూపాయ కన్స్ట్రక్షన్ పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటాను తొందరగా. డబ్బులు కూడా శాంక్షన్ ఇది పడుతుంది. చెప్తారు పోతాను మొత్తం గ్రీనరీ ఉన్నది, చల్లగా ఉన్నది. పోవాలి చక్కగా మా ఊరికి పోవాలంటే ఇంకా ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లారా? 40 కిలోమీటర్ల ఊరికి 40 కిలోమీటర్ల పైకి ఇంకెక్కువనే ఉంటుందట. మనం ఇప్పుడు తారగొట్టుకు పోతాం మా ఊరికి. పోవాలి పోతారు ఏముంటుంది గాయస్. పోతాను మళ్ళీ ఏదైనా మంచి స్పాట్ పడతా మళ్ళీ వీడియో ఆడగలుగుతాం. సరే మరి ఇది కూడా డేంజర్ స్పాట్ అట. ఈడ కూడా ఫుల్ యాక్సిడెంట్లు అవుతాయట. మళ్ళీ అందుకే ఈడ డివైడర్లు ఎక్కువ పెట్టలేదా, అందుకనే ఇక ఊరికి పోతారు మొత్తం పచ్చని పొలాలు ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇస్తుంటే ఇక్కడతో ఇక యాక్సిడెంట్లు ఎక్కువ అందుకే ఈడ అన్ని డివైడర్లు పెట్టలేదా. డివైడర్లు ఉన్నాక కూడా కొందరు పిచ్చిగా యూటర్న్ తీసుకుంటారు, డివైడర్ గుర్తుకుండా పోతారు స్పీడ్ కంట్రోల్ కాక. అప్పుడు కూడా వేసే క్లౌడ్స్ కూడా మస్తు ఉన్నాయి పోతా అంటే. అక్కడ నాటేస్తారు అనుకుంటా పక్క దాంట్లో నాటేస్తారు అనుకుంటా. మిక్సీల షాప్, సిద్ధర్ల షాప్, ఇలా మంచిగా గ్రీనరీ ఉన్నది. మళ్ళీ ఇలా ఆల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్ ముందటి వారి మళ్ళీ వీడియో కొంచెం దూరం మళ్ళీ బెల్లికొండ కాలేజ్ కాడికి అయితే వచ్చేసినాం. ఆ ముందు అదే వాకి బెల్లికొండ కాలేజ్ అయ్యి ఈవెంట్ అప్పుడు అంటే ఫుల్ మంది పోలీసు వాళ్ళు ఉంటారండి ఇక్కడ. ఇటు సైడ్ అయితే మా దోస్తాన్ రూము. ఇక్కడ మనమైతే అప్పటి ఊకొచ్చి ఉన్నది. అప్పుడు ఇడికెళ్ళి ఆడికి పోతాడనే మనకైతే అప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఉండేది. ఆడి కొంచెం ముందు రూము అలా మంచిగా ఉండేది. రూమ్ అయితే మంచిగా ఉండేది. చికెన్ కూర వండుకునే తినేది ఉండేది మంచిగా. అప్పుడైతే మంచిగా ఇప్పుడు పిచ్చి వేస్తుంది. ఏదో డేంజర్ ఉన్నది స్పాట్ కాదు. అది కళ్ళకి అద్దలు ఇటు పోతే ఈ సైడ్ పోతే మాత్రం ఒకటి అప్పటి ఫస్ట్ మా వాడాలు ఉండే హాస్టల్లో. మళ్ళీ ఇటు సైడ్ రూమ్ తీసుకొని ఇట్లా ఉన్నాడు. కొంచెం ముందు పోతే ఐలోని క్లాస్ ఐలోని క్లాస్ చేద్దాం అనుకున్నాం. చేద్దాం ఇక్కడ ఐలోని క్లాస్ పోదాం. మనకైతే దగ్గర ఐలోని ఒక 30 కిలోమీటర్స్ వస్తాం అనుకో. ఐలోని క్లాస్ కాలేజీ పోయేటప్పుడు కొట్టాలి దోస్తులతో. మనమైతే ఎప్పటికొక్కరు తిరిగాం. దోస్తాలు ఉంటారు కాలేజీ లేని ఎక్కడికైనా ఒక్కరే తిరగబోద్ది కాదు. నాకు ఎందుకు నచ్చే ఒక్కడే పోతాయి. ఎప్పటికి ఎప్పటికి ఉండబోతుంది. కొన్ని సిచ్యువేషన్లోనే నా పర్సనల్ అప్పుడు కొన్ని కాడు ఉంటారు. నేను ఎప్పటికీ ఎవరినో తీసుకోవచ్చు. ఫస్ట్ ఒక్కరు బయటికి రావచ్చు. నేనైతే మనకి బైక్స్ కార్లు ఇట్లా టోకే తీసుకొని లోబడిపోతే ఇప్పుడు వేలంపాట లెక్క వాడతారు అన్నీ. ఇప్పుడు ఈఎంఐకి ఇట్లా కట్టనే అన్నీ తీసుకొని చూసిన ఇన్సూరెన్స్ బజాజ్ వాళ్ళు ఇట్లా వాళ్ళు బండ్లు కొన్నాయి, లారీలు కొన్నాయి, చక్కగా
డబ్బులు కట్టకుంటే 1 మంత్కి బండి ఏదైతే ఐలోని 10 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా ఐలోని. అదైతే ఇప్పుడు బండి డబ్బులు కట్టకుంటే ఉంటుంది చూసినావా, అలాంటి వాళ్ళే బండి తీసుకొచ్చుకొని అలా పెట్టి వేలంపాట ఎక్కేస్తారు. అలా ఒక 12,000 15,000 కట్టి లోవర్ పోవాలి ఎంట్రీ ఫీజు. 1,000 రూపీస్ ఎంతో కట్టి ఒకవేళ బండి కొందాం అనుకో డబ్బులు కట్టాలి. లేదన్నా అనుకో ఒక 500 1000 రూపీస్ తీసుకొని రిటర్న్ మన డబ్బులు మనకి ఇచ్చేస్తారు. మళ్ళీ ఇదే తప్ప మనమైతే ఇక్కడ కంకులు ఊగే ఇదైతే ఫోటోషూట్ స్పాట్. ఎస్ఆర్ కాలేజ్ స్కూల్, ఎస్ఆర్ పబ్లిక్ స్కూల్ అంటారు. ఇప్పుడైతే మనం మా తమ్ముడానికి అయితే బండి ఇచ్చినాం. వాడు ఊకే బండి అడుగుతాడు, వాడికి వెనకాల ఉంటే నచ్చేది ఎక్కువ. వాడు తోలితే నాకు కొంచెం భయం అయితే, వాడు మంచి తోలాడు పిచ్చోళ్ళ లెక్క తోలుతాడు. వాడు ఎక్కువ బగాయిస్తాడు ఆపుతాడు ఒకసారి వాడికి బండి ఇచ్చిన, అప్పుడు ఇంకో బండి అది అప్పుడు ఒక బండి ఉండే, ఆ బండి ఇచ్చేవాడికి వాడికి ఇచ్చిన బండితే వాడు బండి లేపుతాడు. వాడికి బండి తోలనికి రాదు అప్పటికి సక్క, కొంచెం వచ్చు. వాడు బండి తోలంటే నీ వీలింగ్ ఎత్తా అంటాడు. ఈ అబ్బాయి సక్క వాడు తోలమంటే భయం అవుతుంది కొంచెం. వాడు బండి తోలుతాడు. మనమైతే ఇప్పుడు వాడు తెలిపెట్టే దగ్గరికి వచ్చేసినాం. ఈడైతే మన అయ్యప్ప గుడి ఉంటుంది ఫేమస్. అంటే డిసెంబర్ మనం మాల్ వేసుకునేటప్పుడు అయితే మనమైతే ఊకే మాల్ ఎత్తాం. ఈసారి మమ్మీ ఏమంటారు, మమ్మీ వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏమంటారో అది మనమైతే వాళ్ళు ఎప్పుడు చేయాలి. ఫస్ట్ ఊరికి కూడా పోవద్దు అనుకున్నా కానీ మళ్ళీ మనకి వీడియో ఉన్నది అట్లనే పోక బొచ్చడు మన అయ్యప్ప టెంపుల్ ఫేమస్ చాలా డిసెంబర్. మన అయ్యప్ప ఏదో బిజ్ ఉంటుంది, అప్పుడు ఒకసారి బిజ్ తెగుతా అన్నారు, కట్ట తెగుతారు అన్నారు ఒకప్పుడు. అయితే ఇది చిన్న ఉంటుంది బిజ్, అటో ఇటు అవుతుంది ఇటు అటో స్లోగా పోనీ ఇట్లా చూడు చూడు ఎత్తాలు స్లోగా రాక పిచ్చి కుదురు లెక్కొత్తాలు. గవర్నమెంట్ అనేది చేంజ్ అయ్యి ఇలాంటి కోపం వస్తుంది, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు వీడికి సక్క తోడండి, ఇక వాడు ఉన్నది పక్క, నేను ఉన్నది పక్క, కానీ కంట్రోల్ ఎత్తా. వీడికి సక్క ఒక్కసారి తిప్పుతాడు, నాకు తిప్పితే భయం అవుతుంది. ముందు వచ్చినాడు ఆ ఉందేసిందా అంటే వాడు మన ఇసులు తిప్పుతాడు. వాడు ఒకవేళ కంట్రోల్ అయ్యి కథం స్మాష్ ఆడే యాక్సిడెంట్ ఏం కాదు, పిచ్చి కుదురు. ఇలాంటి ఊళ్ళల్లో ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మనం మన సిటీలో అయితే ఎట్లా వేయడం నడుతుంది. మనం ఏ పొక్కలకి వెళ్ళి మనం అలా అందరికి అలవాటు కాబట్టి వస్తారు మంచిగా. ఈడ ఎట్లుంటే కోళ్ళు, ఈడైతే మన అంబేద్కర్ స్టాచ్యూ, సర్కిల్ ఇది వర్ధనపేట సర్కిల్. ఇక ఊళ్ళల్లో ఎట్లుంటా అంటే మేకలైనా కోళ్ళైనా ఏమన్నా వాళ్ళు పెంచుకునేది ఇట్లుంటే మనం బగాయిస్తాం. సిటీలో అంటే మనం బగాయిస్తే నడుతుంది, ఊళ్ళల్లో స్లోగా పోవాలి. ఎందుకంటే ఇవే కోళ్ళు ఇట్లుంటే ఒక మనం మిస్ అయ్యి అది వచ్చి మన కింద మనం దాన్ని గుద్దినా అది వచ్చి మన బండి కింద పడినా కూడా మనకే తీసుకుంటాం. ఇక ఊళ్ళో మొత్తం టాస్ దాన్ని ఆడతారు మళ్ళీ. ఎందుకు తీసుకు మనం వచ్చిందే ఫెస్టివల్ పండుగ చేసుకోవాలి, చూడాలి, ఉండాలి, పోవాలి, మన పని మనం చేసుకోవాలి. మనం అంటే అక్కడ మనం బగాయించిన ఏం చేసినా నడుతుంది. అది మన స్వతంత్రం. ఏంటంటే మనం ఇట్లా ఇక్కడ ఇలాంటి కదా అంటే అప్పుడప్పుడు వస్తాం పోతాం. ఇది మన వినాయకుడు స్టార్ట్. మన కాడైతే మనం ఏం చేసినా నడుతుంది. అంటే ఏదో ఒకటి గోల్మాల్ ఎత్తాం మనం వస్తాం. ఇలాంటి పిచ్చిలని చోటు వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇట్లా పడితే అట్లా వస్తాను. ఇది మళ్ళీ ఇంకో పిచ్చి, మనమైతే ఈ పిచ్చి దాటిపోతున్నాం. లొకేషన్ చాలా మంచిగా ఉన్నది ఈరోజు అయితే. వ్యూ ఇట్లంతా బాగున్నది. ఎందుకంటే మన ఊరికి పోతాం కాబట్టి. లాస్ట్ పోయింది ఎప్పుడు అంటే డిసెంబర్ 16th, డిసెంబర్ 6, 17th అదో పడిపూజ ఉండే. మేము బండి కొనే తెల్లారి పోయినాం. తర్వాత జనవరిలో పోయినాం అనుకుంటా. పోయినామా జనవరి సంక్రాంతికి కూడా పోతే పోయినామో పోతే తెలియదు మనకైతే పర్ఫెక్ట్. సంక్రాంతి అప్పుడు పోతే పోయి ఉంటాం. ఏదో ఒక పిఎస్ వర్ధనపేట పిఎస్ నెక్స్ట్ అయితే మనం రాయపడితే రాగానే మళ్ళీ మనం తోలుతాం బండి. వాడికి ఎప్పుడు ఇక్కడ పడితే తోలున్నారు. మా వాడు బాగా ఇస్తుంది మంచి ఓడు యాక్చువల్లీ వంచుకుంటూ పోతాడు. వంచుకుంటూ పోవడం మనం బండి మనకి ఇప్పుడు అర్థమైంది. అప్పట్లో వేయేది పిచ్చోన్ లెక్క మనం కూడా ఆగమాగం. మనం బండి వాల్యూ అర్థమైంది కాబట్టి మనం చేస్తాను. అంతకుముందు మనకి పిచ్చోన్ లెక్క వేయ ఉంటే బాగా ఇచ్చేది. బండ్లు ఏడ పాటలు లూజే ఇట్లా మనం ఇష్టం పోతుంటే
ఇలా ఇప్పుడు ఏం కాదు, ఒకటేసారి ఎఫెక్ట్ ఇస్తుంది. చిన్న ఏం కాదు మనకు, బండి మంచి ఉంది కదా, తెల్లొచ్చు అనుకుంటా, కానీ ఒకటేసారి ఎఫెక్ట్ ఇస్తాయి కదా అలాంటి. ఇంకా నెక్స్ట్ అయితే రాయపర్తి, తర్వాత 10-20 కిలోమీటర్స్, 20-30 కిలోమీటర్స్ అయితే మా విలేజ్ వచ్చేస్తుంది. వచ్చేసినాం, సగం అయితే రీచ్ అయిపోయినాం, సగం అయితే మనం వచ్చేసినాం. పోవాలి మనమైతే కిందికే గాయస్. మనం 360 కొందాం అనుకున్నది, ఇట్లా టాస్క్ ఉండదు. అదైతే వీడియో ఇట్లా పెట్టి అయిపోతుంది. ఇది పెట్టాలి, ఆఫ్ చేయాలి, పెట్టాలి, ఆఫ్ చేయాలి. అలా మెమరీ కార్డు ఒకటి కొనాలి. 526 520 అయినా ఎక్కువ కొనాలి సార్. నెక్స్ట్ మెమరీ కార్డ్ అయితే ఎక్కువది కొంటే, ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ, ఇలా వీడియోలు ఎక్కువ ఏది అనుకోవాలి. సెండ్ చేసి ఇవ్వడే మెమరీ కార్డ్ సెండ్ చేసి ఒకటి మెమరీ కార్డు కొని అలా పెట్టాలి. 360 కొనకపోతే మెమరీ కార్డు ఒకటి మైక్ కొని పెట్టుకుంటా. తర్వాత 360 తీసి మనమైతే వీడియోలు కొడుతూనే ఉంటాం. ఇక మనమైతే యూట్యూబ్లో వీడియోలు ఆపడానికి మీకు మాట ఇస్తూనే ఉంది. ఒకసారి అన్నా కానీ ఒకసారి ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఏదో ఇష్యూస్ ఏదో ప్రాబ్లం అయ్యి ఉండే వాడికి మనమైతే అలాంటివి చూసుకోవాలి. మనకైతే ఆ ఇష్యూ అయ్యే వాడికి మనం అయితే అప్పుడు చక్కగా పెట్టకుండా, ఇప్పుడైతే ఇక మనం ముందే ఏమైనా పెడతామని చెప్పి మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట కోసమని మేమైతే చేస్తున్నాం. మీరు కూడా లైకులు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ సెండ్ చేయండి, స్టోరీస్ పెట్టండి, కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియో దీనికోసమని. బ్యాక్ టు డేస్ అని మనం కొడుతూనే ఉండాలి, వీడియోలు మీరు పెడుతూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉండాలి, లైక్ కొడుతూనే ఉండాలి. మంచి మంచి వీడియోలు మేము చేస్తూనే ఉంటాం. కాదు చాలా బాగుంది, కానీ ఎలక్ట్రిక్ కాదు అది. ఎంబడట్ వచ్చింది ఒకటి, చూసుకో కార్. మనమైతే ఇంకా ఫీల్ అయితే వచ్చింది. నెక్స్ట్ నేను ఒక మాట ఒక అనుకుంటే, అప్పుడు మా విలేజ్ లాస్ట్ ఇయర్ నా ఓన్ బండి ఉన్నప్పుడు ఒకసారి మా ఊళ్ళో 2 years బ్యాక్ ఫస్ట్ అమ్మవారిని పెట్టిళ్ళు. అంటే కొత్తగా పాత గుడి ఉండే అది తీసేసి కొత్తగా గుడి కట్టిళ్ళు. అప్పుడు అనుకుంటే నా ఓన్ బండి ఉంటే మంచిగా ఉంటుంది కదా, పెద్ద బండి, దాని మీద అంటే బండ్లు తిప్పుతారు మా ఊళ్ళో గుడి చుట్టూ బండి. అప్పుడు అనుకునే ఓన్ బండి ఉంటే మంచిగా ఉంటుంది కదా. అప్పుడు పక్క వాళ్ళ బండి ఎక్కి పల్సర్ అంటే ఆడ ఎట్లా అనుకున్నాం, మన పల్సర్ పెద్ద బండి, ఊళ్ళో పెద్ద బండి అంటే పల్సర్ ఉంటే. ఇప్పుడైతే మనకైతే ఎన్ఎస్ ఉన్నాయి, పెద్ద బండి మనది. అప్పుడు అనుకున్నా, ఇప్పుడైతే బండి మన ఓన్ బండి మీద పోతున్నాం. నెక్స్ట్ 2 మీద పోవాలి. నా డ్రీమ్ బైక్ చెప్పిన నా బర్త్డే కన్నా, July 3rd కన్నా, September 16th కన్నా, రెండిట్లల్లో ఏదో ఒక రోజు మనం బండి కొంటాం. నెక్స్ట్ బోనాలకి మన బండి మీద పోతాం. నెక్స్ట్ బోనాల కన్నా నెక్స్ట్ బోనాల కన్నా మన ఓన్ బండ్లు 2 ఉంటాయి. నెక్స్ట్ బోనాలకి ఈ బండి అయితే మనకు ఉంటుంది. నెక్స్ట్ బండి కొంటామని చెప్పినా, మనం అయితే ఇప్పుడు రాయపడికి అయితే వచ్చేసినాం. మన ఓన్ బండ్లు ఉంటాయి, ఆ బండ్ల మీద పోతాం. ఓ బండి మీద మా తమ్ముడు, మా డాడీ, ఒక బండి మీద నేను, మమ్మీ. అది పెద్ద బండే. తర్వాత ఇయర్ 1 or 2 years మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అన్నా కదా, ఈ ఇయర్ బండి మీద పోతాగా. నెక్స్ట్ ఇయర్ ఒక బండి వస్తుంది, ఆ బండి నెక్స్ట్ ఇయర్ బండి వస్తుంది, బండి మీద పోతాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఈ బండ్లు విత్ కార్. ఆ కార్లో మా డాడీ మా మమ్మీ వస్తారు, నేను తమ్ముడు బండ్ల మీద ఉంటాం. అప్పటి వరకు మనకు గ్యాంగ్ ఉంటుంది, మనకు మంచి క్యాండిడేట్. అప్పటి వరకు మంచిగా అవుతాం, మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం. మనకంటూ ఎప్పటికి మనతో ఉంటారు మనుషులు. మన ఫ్రెండ్స్ని తీసుకొని పోతాం మన బోనాలకి. మనమే ఇప్పుడు అలా ఊరికే డిస్టర్బ్ అవుతారు. చెప్పిన మనకంటూ గ్యాంగ్ ఉంటుంది, మనకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, మనకంటూ ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు పొత్తుల మేకని కోసం, అంటే మేకకి ఇట్లా వస్తారు అమ్మవారి కాడ, పొత్తులకు వస్తాం. అప్పుడు మన దోస్తాన్ మన సర్కిల్కి వస్తే మనమే ఓన్గా మేక తెచ్చుకొస్తాం. ఎట్లా అంటే మన గ్యాంగ్ ఉంటుంది, 20-30 మంది పోతాం. అప్పటికి ఒక్కరే పోవద్దు. తర్వాత మనం అయితే ఫేమస్ అయిన తర్వాత మనమంటూ, నేనైతే ఒకటి అనుకున్నా, అయిపోయి రివీల్ చేయను. మంచి యూట్యూబ్లో రెవెన్యూ మంచిగా వచ్చి లైఫ్లో మంచిగా సక్సెస్ అయ్యి ఉంటే, మనమంటూ ఊళ్ళో మంచి ఫేమస్గా బోనాలు చేద్దామని నా ప్లాన్. పోదాలి డ్రీమ్ ఉండే. గాడ్స్ ప్లాన్, దేవుడు సాటుతాక ఎప్పుడు ఏం చేయలేడు. గాడ్స్ ప్లాన్, అదంతా గాడ్స్ ప్లాన్. మంచిగా సెట్ అయ్యి యూట్యూబ్లో మంచిగా రెవెన్యూ వచ్చి, నేను మంచిగా సెట్ అయ్యి, మా మమ్మీ వాళ్ళకి ఇట్లా అందరం మంచిగా ఉంటే, మా తమ్ముడికి ఇట్లా అందరం అనుకునే అన్నీ ఉంటే, అదే అమ్మవారు మొక్కుదాం, చేద్దాం. మనం దేవుడు సాడిస్తే మనం అయితే ఏమని చేద్దాం. దేవుడు మీద దేవుడు కృప ఉన్నాక మనం అయితే ఎవ్వడు ఏం చేసినా మనకి అయితే ఏం కాదు. నాకైతే ఏం పడదు. చుట్టాలతోడైనా ఎవరితోడైనా దోస్తాన్, మనకైతే దోస్తాన్ మంచిగా ఉంటుంది.
ఓకే. అప్పుడు ఇట్లా కాదు, ఇట్లా పోతూ మనం దోస్తులతో పట్ల మీద కార్లలో పోతా అంటే నజర్ ఎంతమంది ఉన్నా, నజర్ ఎంత ఉన్నా నజర్ మాత్రం మన మీద పడాలి. అట్లా కావాలి. మెడలో గోల్డ్ చైన్లు ఉండాలి. డ్రీమ్ గాడ్ ప్లాన్. నెక్స్ట్ ముడిపి పోనీ వీడియో కొడతాను, చుట్టూ బగాయించి వీడియో పోనీ, ఎందుకంటే సపోర్ట్ మనమైతే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకో 10 కిలోమీటర్స్ అనుకుంటే మా విలేజ్ అయితే వచ్చేసేస్తుంది. ఆడైతే మేకలు కొత్తాలు అనుకుంటా. మా దోసాడు స్టోరీ పెట్టిండు. మా దోసాడు మేకలు కొట్టేది వాడు ఇలా లేడు, కానీ మా డాడీ మేక తీసుకొని వాడు స్టోరీ అయితే పెట్టిండు. అయితే పోతున్నాం, దగ్గరికి అయితే వచ్చేసినాం. మన రైట్ ఫస్ట్ రైడ్ కంప్లీట్లీ ఫినిషింగ్ అయితే అనుకుంటున్నాం. ఇంకో 10 కిలోమీటర్స్ అయితే జస్ట్ మునిపియాల క్రాస్. అది వచ్చిన తర్వాత కృష్ణపురం, అది మునిపియాల వెనకాల మర్చిపోయి జస్ట్ కృష్ణపురం క్రాస్ వచ్చేది. ఆ క్రాస్ అయిపోయిన తర్వాత మాడూరు 5 కిలోమీటర్స్ పోతే మా ఊరు వస్తుంది. మా ఊరు పోగానే యూజ్ చేద్దాం. నెక్స్ట్ బోనాల వారికి చెప్దాం. ఇంకో వీడియో ఒక వీడియో అన్ని పెట్టుకొని రాసుకుంటాం. మనమైతే ఇప్పుడు కృష్ణపురం క్రాస్ వచ్చేసినాం. ఏంటైతే మాకు తెలిసిన ఒక దోస్తు అని అటు పోతే అట మనమైతే పోతున్నాం. దగ్గరకు వచ్చిన లొకేషన్ మాత్రం వేరే లెవెల్ గైస్. ఐఫోన్ వేరే అనిపిస్తుంది. ఇలాంటి మంచిగా అనిపిస్తుంది. ఫోన్ కొన్నందుకు యూజ్ అనిపిస్తుంది. నెక్స్ట్ బంక్ వస్తుంది. ఆ బంక్ తర్వాత మడులు వస్తుంది. మడుల తర్వాత మమ్మల్ని పోతున్నాం. మనమైతే వచ్చేసినాం. అప్పటి గురించి అప్పట్లో అంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేది ఛాయ్ కోసం. నైట్ పోవడాలు అంతా ఛాయ్ ఇక్కడికి వచ్చిపోయినాం. ఇది ఉంటే మొత్తం హోటల్ ఊళ్ళో ఉండదు. 2-3 నైట్ వచ్చేది. 2, 3, 4 మాత్రం ఇంటే ఉండేది. కూర్చోబెట్టేది. మమ్మీ వాళ్ళు ఎత్తుండే పట్టుకునే అనుకునే, కానీ మనం తిరిగేది. ఎక్కడైనా మన తిరుగుడైతే ఉంటుంది, అనుకోనే ఉంటుంది. మనమైతే అలాంటి చిల్లర అవుతామని ఫస్ట్ కెరియర్, తర్వాత కెరియర్ సక్సెస్ అయినాక నువ్వు ఏం చేసినా ఆడుతుంది. ఏం చేసినా అంటే నువ్వు కెరియర్ సక్సెస్ అయ్యి ఉండు. నీ పక్కకి ఎవరిని ఒకరు ఎప్పటికి ఉంచుకో. నువ్వు చిల్లర అయ్యి మన పక్కకి ఇవ్వాలనుకున్నావు వాడు నువ్వు ఏం చేసినా నీతో ఉండాలి. చిల్లర ఉన్నా ఏమున్నా నీతో ఉండాలి. అలాంటి నువ్వు ఉంచుకో. నువ్వు చిల్లర అయ్యి ఏమని ఎప్పటికెప్పుడు నీతో ఉంటుంది. కాబట్టి ఇలాంటప్పుడు ఒక్కరు ఉన్నావు అనుకో, ఏం చేసినా నువ్వు ఒక్కడి మీద తాగుపోతాడు అని కలిపి పేరు వస్తుంది. నువ్వు సెట్ అయినాక నువ్వు చిల్లర చేసి ఏం చేసినా పేరు ఏంటంటే ఓకే వాడు సెట్ అయింది, వాడు చేసిన ఒక అంటే సమాజం. వాడు దానికోసం ఇదైతే మా ఊరి పులిమేర. ఇట్లా ఇడికెళ్ళి పోవాలి. ఇక అడ్రోడ్ కార్డ్స్ అంటారు, అది నా అడ్రోడ్ క్రాస్ అంటారు. ఈ ఊర్లోకి అయితే పోతాను. ఇదైతే ఉప్పడం కిందకి వస్తుంది మొత్తం. ఇది మొత్తం మా ఊరే. ఇక మనమైతే ఇప్పుడైతే మా ఊరు దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే మా ఊరికి ఎక్కువ ఆటోలు అయితే ఉంటాకు ఉండే. అప్పట్లో నడుచుకుంటూ పోయి చిన్నప్పుడు, అంటే 2 years బ్యాక్. చిన్నప్పుడు కాదు కానీ మా డాడీ ఒకడు రానప్పుడు నేను మా తమ్ముడు మా మమ్మీ వాళ్ళకి నడుచుకుంటా పోయేది. మా డాడీ అంతా బండి వచ్చేది. ఎవరో ఒకరు ఉండే కానీ వాళ్ళు రాకుంటే నడిచేది. ఏదైతే మన కుప్లింగ్ ముందు మన కుప్లింగ్ అప్పట్లో ఇటు వచ్చి మేము ఈత కొట్టేది. ఘోరంగా ఎండాకాలం అంతా ఈత కొట్టేది. ఘోరంగా చేపలు గీపలు కాదు కానీ ఈత కొట్టేది. ఫుల్ నీళ్ళు ఉంటాయి అప్పుడు. ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి. ఎండాకాలంలో నీళ్ళు ఉంటాయి ఎక్కడికి. మనమైతే ఇప్పుడు మనం విలేజ్కి వచ్చేసినాం దగ్గరికి. నెక్స్ట్ మన మత్తడి వస్తుంది. మత్తడి తర్వాత ఇంటికాడు మత్తడి వస్తుంది. మత్తడి తర్వాత మన ఊరైతే వచ్చేసినాం. ఇదే డేంజర్ ఉంటుంది. మా ఊళ్ళో మూల మాడతారు ఘోరంగా ఉండి. ఇలాంటి ఆమె ఏడా ఇటువంటి వాటికాడ బండి నాకు ఇస్తే బాగా ఎంజాయ్. కానీ నెక్స్ట్ మన బండ్లు గ్రిప్, మన కొత్త బండి గ్రిప్ ఉన్న బండి అయితే ఏం కాదు. గ్రిప్ లేని బండి అయితే అంటే పోతారు. ముసలి కూడా వస్తారు బండి. ఇక్కడ ఉంచుడు ఎవరైనా ఉంచాల్సిందే. ఇక్కడ నెక్స్ట్ అయితే మనం అయితే కుబ్లి అటు పోతే క్వారీ ఉంటుంది. ఆడ కూడా అప్పట్లో మేమైతే ఈత కొట్టడానికి పోయేది. ఫోటోషూట్ లొకేషన్ ఎంతుంటా అంటే KGF మూవీ లెక్క ఉంటుంది లొకేషన్ మొత్తం. అది చిన్నప్పుడు వెయ్యేది ఆడికి. కాళ్ళు ఈత కొడితే మొత్తం వాళ్ళ క్వారీ మొత్తం బండలే వాడికి కాళ్ళు మొత్తం కోసుకుంటాయి. ఉంటాయి. మనమైతే ఇప్పుడు అయితే మన ఊరు మాట్లాడ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇలా మొత్తం పాంబల్తలు ఉంటాయి మా ఊళ్ళో. ఇంకా నైట్ కూడా మొత్తం అయితే చీకటి ఉంటాయి. నైట్ మనం
మేము పొద్దుగా లేచి పోతాం మన అనుకోకుండా పోవాల్సిందే. మనం ఈ పండుగ వచ్చేసినాం. మనం ఎప్పుడైతే మన చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. అయితే మన మత్తడి గాయస్, అయితే మధ్యాహ్నం మా ఊరి ఇంకా నిండలే మత్తడి చెరువు నిండలే, అంత వానలు ఎక్కువ వాళ్ళే అనుకుంటా. నీళ్ళు కూడా చక్కగా ఎక్కువ లేవు, వాన వాళ్ళే అనుకుంటా. వాన వాళ్ళే. అక్కడ మన అయితే గుడి అయితే దగ్గరికి అయితే వచ్చేసినాం. అది మా ఊర్లో గుడి. మా ముసలి అందరూ పోతారు. ఏమైందో ఏదో మన చెరువులో అప్పట్లో మేమే వచ్చి చేపలు పట్టుకునేది. తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఇచ్చేసి చేపలు పట్టుకునే, కానీ ముదిరాజు వాళ్ళకి ఫస్ట్ మాకుంటే వాళ్ళు చనిపోయినారు. ఏదో అప్పట్లో వీడియో జాతర చేస్తారు మా ఊళ్ళో. మనమైతే ఎప్పుడైతే వచ్చేసినా మా విలేజ్కి చూడు ఉప్పడ కూడా. ఈ బ్లాగ్ లా నెక్స్ట్ బ్లాగ్ లా మా స్కూల్ చూపిస్తాం మీకు, స్కూల్ అన్నీ. మనమైతే ఇప్పుడైతే వచ్చేసాం. ఏదో మన